అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలకు స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. ఈ అనుభవం స్టోరీస్ ఆఫ్ మహాపెరియవ పరమాచార్య అనే పేజ్ నుంచి స్వీకరించబడినది. కంచి పరమాచార్య స్వామివారి మహాత్మ్యాన్ని తెలిపే ఈ అనుభవం పేరు గంగా స్నానం సేతు దర్శనం. ఒక భక్తుడు రామేశ్వరం యాత్ర చేసి సేతు దర్శనం, అక్కడి అనేక తీర్థాలలోని పుణ్యజలం ఒక చిన్న సీసాలో సేకరించాడు. పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చి ఆ తీర్థజలాన్ని వారికి సమర్పించాడు. స్వామివారు దానిని ప్రీతితో స్వీకరించి మేనాలో ఒకవైపు పెట్టుకున్నారు. ఆ రోజుల్లో స్వామివారు మేనాలోనే నిదురించేవారు. తెల్లవారుజామున లేవగానే ఆ తీర్థజలాన్ని దర్శించి నమస్కరించేవారు. ఒక భక్తుని సంశయం తీర్చడానికి స్వామివారే ఇలా వివరించారు: గంగా స్నానం సేతు దర్శనం పుణ్యప్రదం. అందుకే సేతు తీర్థ జలాన్ని దర్శించి పాప విమోచనం చేసుకుంటున్నాను అంటూ చిరునవ్వు నవ్వారు. గంగా స్నానం సేతు దర్శనం పాపహరం అనేది ఒక నానుడి. అయితే స్వామివారికి కూడా పాపాలంటుతాయా అనే ప్రశ్నకు వారే ఓసారి ఇలా సమాధానం ఇచ్చారు. స్వామివారు శ్రీమఠంలో స్నానం చేసేటప్పుడు దేహానికి మట్టి పూసుకొని స్నానం చేసేవారు. ఒక పిల్లవాడు అది గమనించి, మీరు మట్టి పూసుకొని స్నానం చేస్తున్నారెందుకు అని అడిగాడు. అందుకు స్వామివారు, దీనిని మృత్తికా స్నానం అంటారు. ఈ స్నానం వల్ల మన పాపాలు పోతాయి అని శాస్త్రం చెబుతుంది అన్నారు. అందుకు ఆ పిల్లవాడు, మరి మీరు దేవుడు కదా, మీకు పాపాలుంటాయా అని అడిగాడు. అందుకు స్వామివారు చిరునవ్వుతూ, ఆ విషయం నాకు తెలియదు. నన్ను గురువుగా స్వీకరించిన వారి నుంచి కూడా నాకు కొన్ని దోషాలు వస్తాయి అన్నారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.